టీటీడీ పరకామంలో 100 కోట్లకు పైగా నిధులు కాజేశారని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. ఈ కుంభకోణంలో అప్పటి టీటీడీ చైర్మన్ ఈవోల ప్రమేయం ఉందన్నారు. అందుకనే ఈ పరకామణి కేసును అప్పట్లో లోక్ అదాలత్ కోర్టు ద్వారా మాఫీ చేయించారని ఆరోపించారు. అసలైన దోషులకు శిక్ష పడాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామంటున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. రోజుల క్రితం టీటీడీ పరకామణి ఇష్యూ తెరపైకి వచ్చింది. అయితే ఈ కేసు లోక్ అదాలత్ ద్వారా సమసిపోతుందని చెప్పేసి భక్తులు భావిస్తున్నారు. అయితే ఒక్కసారిగా మరోమారు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా లోక్ అదాలత్లో అప్పుడు టీటీడీ పరకామణి కేసు న్యాయం జరగలేదు, భక్తులకు అన్ని విధాల భక్తుల ఆశలకు అనుగుణంగా వ్యతిరేకంగా నిర్ణయాలు అయితే జరిగిందని చెప్పి భావించినటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు హైకోర్టును ఆశ్రయించి మరోమారు సిబిసిఐడికి ఇచ్చి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆశించారు. ఆ దిశగా హైకోర్టు కూడా దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది ఏంటి అనేది టీటీడీ పాలక మండలి సభ్యులు తుడా చైర్మన్ అయినటువంటి మనతో డాలర్ దివాకర్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని తెలుసు. సార్ నమస్తే. ఇవాళ ఎందుకు మరోమారు హైకోర్టును ఆశ్రయించారు, ఏంటి అసలు పరకామణి ఇష్యూలో ఎందుకు ఇంత సీరియస్నెస్ వచ్చింది? ఈరోజు 100 కోట్ల రూపాయల డబ్బు పరకామణిలో దొంగతనం జరిగిందనేసి ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. అది ఎవరు చేసినారు, ఎప్పుడు చేసినారు, ఎంత డబ్బు జరిగింది, ఏం జరిగింది ఎవరికి తెలియదు. కనీసం ఎట్లా జరిగింది కూడా ఒక చిన్న ఫుటేజ్ కూడా బయట ఏ రోజు రాలేదు, ఒక పేపర్ కూడా బయట చూపించలేదు. మొత్తం అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ ఈఓ ధర్మారెడ్డి వీళ్ళందరూ కలుసుకట్టుగా కలుసుకొని ఇట్లాంటి క్రైమ్స్ ఇంకెన్ని క్రైమ్స్ చేశారో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద క్రైమ్నే ఈరోజు సింపుల్గా లోకాయుధలో పోయి కూర్చొని చెట్టు కింద కూర్చొని సెటిల్ చేశారంటే పెద్ద పెద్ద క్రైమ్స్ కూడా వాళ్ళు అసలు ఎన్ని చేస్తుంటారో ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు అట్లాంటిది ఒక కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ఫుటేజెస్ కూడా మొత్తం డిలీట్ చేసేసి ఎటువంటి ఎవిడెన్స్ కూడా రాకుండా సింపుల్గా సెటిల్ చేయడం జరిగింది. సో ఈరోజు భగవంతుడు ఎవరిని వదిలిపెట్టడం అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు భగవంతుడి రూపంలో ఈరోజు ఆ వీడియోని మాకు అందజేసి మా ద్వారా ఇన్ని కోట్ల మంది చూపించడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేమందరం కూడా భగవంతుడికి భక్తులు కాబట్టి ఏ ఒక చిన్న తప్పు జరిగినా కూడా దేవస్థానానికి సంబంధించి వదిలిపెట్టాం కాబట్టి ఇవన్నీ కూడా హైకోర్టులో మళ్ళీ రీవర్క్ చేసి ఈరోజు దాన్ని సున్నంగా సిబిసిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసేసి దీని వెనకాల ఎంత పెద్ద నాయకులున్నా, ఎంత పెద్ద లీడర్లు ఉన్నా కూడా సరే, ఎంత పెద్ద మాజీ ఆఫీసర్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా చూడాలని చెప్పేసి అని భగవంతుని కోరుకుంటూ మా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి దీన్ని ఎంత వేగంగా దర్యాప్తు చేసి ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. సార్, గతంలో కూడా ఈ ఇష్యూని ప్రైమ్ లైన్ మొదటగా బయటపెట్టింది, పరకంలో పెద్ద కుంభకోణం జరిగిందని. అయితే ప్రైమ్ లైన్ మీద కూడా కేసులు పెట్టారు. దీన్ని ఎలా భావించాలి? అప్పుడు పాలకులు అన్ని అణచివేత ధోరణి ప్రవర్తించారా? ఎలా పాలించారు? ప్రైమ్ లైన్ మీద కావచ్చు, ఇంకో ఛానల్ మీద కావచ్చు, కామన్ మ్యాన్ మీద కావచ్చు, వాళ్ళు కేసు పెట్టలేదంటే ఆశ్చర్యపోవాలి, కానీ పెట్టిందంటే మనం ఆశ్చర్యం అవసరం లేదు. ప్రతి ఒక్కరి మీద ఆంధ్ర రాష్ట్రంలో కేసులు పెట్టారు. సో కాబట్టి అవన్నీ కూడా ఈరోజు భగవంతుడు తిరిగి వాళ్ళకి చూపిస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరిని భగవంతుడు వదిలిపెట్టడు. అతి త్వరలో వాళ్ళకందరూ కూడా కఠినమైన శిక్షలు పడేదానికి కూడా మేము అందరం ప్రయత్నం చేస్తాం. ఇది పరకామంలో ప్రధానంగా జరిగినటువంటి ఇష్యూ మీద పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా తాము చర్యలు చేపడతామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. వీడియో రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.